ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయంకి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. నిన్నటి రోజున మనం పంచారామ క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయో మనం తెలుసుకున్నాం కదండి. ఈరోజు మనం వీడియోలో ఆ పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి భీమవరంలో ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయానికి మనం వెళ్ళబోతున్నామండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. ఇప్పుడు మనం భీమవరం సోమేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చి ఉన్నాం. ఆలయాన్ని దర్శించుకోండి. ఈ ఆలయం బయట భాగంలో చూస్తున్నారా అండి, ఎన్నో గోమాతలు చూడముచ్చటగా ఉన్నాయి కదా. నిజానికి చెప్పాలంటేనండి, ఒక ఆలయం ముందు గోమాత ఉంటే ముందు గోమాతను దర్శనం చేసుకొని ఆ తర్వాత మాత్రమే మనం అంతరాలయంలోకి ప్రవేశం చేయాలన్నమాట. ఎందుకంటే మన గోమాతలోనే మనం సకల దేవతలను దర్శిస్తాం కదండి. అటువంటి గోమాతను మనం విడిచిపెట్టి అంతరాలయంలో ఉన్నటువంటి భగవంతుడి దర్శనానికి మనం వెళ్తే ఆయన ఏమనుకుంటాడంటే, నువ్వు బయట ఉన్నటువంటి గోమాతలో నన్ను దర్శించలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి నన్ను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి నన్ను ఏ విధంగా నువ్వు పూజిస్తావు అని ఖచ్చితంగా భగవంతుడు అడుగుతాడండి. కాబట్టి అది ఏ ఆలయమైనా సరే ముందు ఆలయం బయట భాగంలో గోమాతలు ఉంటే కనుక ఆ గోమాతలను దర్శించుకున్న తర్వాత మాత్రమే అంతరాలయ ప్రవేశం చేయాలండి. ఇక మనం అంతరాలయంలోకి ప్రవేశించగానే ఇది ఆలయ పై భాగంలో ఒక చిత్రకారుడు గీసినటువంటి శివపార్వతుల చిత్రపటం అన్నమాట. చూస్తున్నారా అండి, ఎంత అద్భుతంగా ఆయన గీశారో. ఇకపోతే మనం లోపలికి ప్రవేశించగానే ముందు మనం ఏ ఆలయానికి వెళ్ళినా సరే మనం తిన్నగా అంతరాలయంలోకి వెళ్ళిపోకూడదండి. మనం ప్రదక్షిణ చేస్తూనే చుట్టూ ఉన్నటువంటి అంతరాలయాలను కూడా దర్శించుకొని ఆ తర్వాత మాత్రమే అంతరాలయ ప్రవేశం చేయాలన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు ప్రదక్షిణ చేస్తూనే ఆలయం చుట్టూ ఉన్న దేవతలను మనం దర్శించుకుందామండి. ఆలయానికి ముందు భాగంలోనే మనకు ఆలయానికి కుడి పక్కన సూర్య దేవాలయం, అలాగే ఆలయానికి ఎడమ పక్కన నాగదేవతల ప్రతిమలు మనకు దర్శనమిస్తాయండి. మనకు ఆలయం లోపల ఉన్నటువంటి ప్రదేశాలను షూట్ చేయడానికి మాత్రమే మనకి అనుమతి ఉంది, కానీ ఆలయం లోపల ఉన్నటువంటి దేవతామూర్తుల్ని మనం షూట్ చేయడానికి మనకు పర్మిషన్స్ అయితే మనకు లేవండి. కాబట్టి నేను మీకు దూరం నుంచి మాత్రమే ఆలయాన్ని చూపించగలను. కాబట్టి అంతరాలయం చుట్టూ తిరుగుతుండగా మనకి ఇక్కడ సూర్య దేవాలయం, నాగ ప్రతిమలు ఎదురవుతాయండి. అలాగే ఇంకాస్త ముందుకు వెళ్తే మనకు కళ్యాణ మండపాలు అవి ఎదురవుతాయన్నమాట. అలాగే అంతరాలయం వెనక భాగంలో మనకు సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం ఉంటుందండి. ఆ దేవాలయం పక్కనే మనకు నాగదేవతల ప్రతిమలు దర్శనమిస్తాయన్నమాట. అలాగే మనం అంతరాలయం కుడి పక్కకు తిరగగానే జనార్దన స్వామివారు మనకు దర్శనమిస్తారండి. ఈ జనార్దన స్వామివారే ఈ సోమేశ్వర స్వామివారి దేవాలయానికి క్షేత్ర పాలకుడు అన్నమాట. అలాగే మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఉత్తర దిక్కుగా మనకు చండీశ్వరుడు దర్శనమిస్తాడండి. చండీశ్వరుడు కూడా శివుడు భక్తుల్లో ఒకరన్నమాట. ఆయన గురించి ఒక కథ ఉంది. ఆ కథ ఏంటో మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఈ చండీశ్వరుడు ఆలయం దాటగానే మనకు ఆంజనేయ స్వామి వారి ఆలయం కనిపిస్తుందండి. ఈ ఆంజనేయ స్వామి వారి ఆలయం దాటగానే మనకు నవగ్రహాల ఆలయం మనకు దర్శనం అవుతుందండి. ఇక్కడ ప్రతి శనివారం కూడా శనీశ్వరుడికి విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ శనీశ్వరుడు ఆలయం దాటగానే మనకు మరలా సూర్య దేవాలయం, నాగ ప్రతిమలు దర్శనం అవుతాయన్నమాట. ఇక్కడే ధ్వజస్తంభం కూడా మనకు ఉంటుంది. అక్కడికి రాగానే మనకు ఒక ప్రదక్షిణ పూర్తయినట్లు అన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు అంతరాలయం లోపలికి వెళ్తే మనకు ఎదురుగా నందీశ్వరుడు దర్శనం అవుతాడండి. అలాగే ఆలయం వెలుపల మనకు పక్కన విఘ్నేశ్వరుడు దర్శనమిస్తూ ఉంటాడు. అలాగే ద్వారపాలకులు శృంగి భృంగి కూడా మనకు అక్కడ దర్శనమిస్తూ ఉంటారన్నమాట. లోపల అంతరాలయంలో ఉన్నటువంటి స్వామివారిని నేను షూట్ చేయలేదండి. అది ఒక చిత్రపటం మాత్రమే. దయచేసి మీరు దానిని గమనించండి. ఎందుకంటే అంతరాలయం లోపల అలా ఫోటోలు, వీడియోలు ఎప్పుడూ తీయకూడదండి. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మనం తీసుకోవాలన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దొంగచాటుగా ఫోటోలు, వీడియోలు తీసేవాళ్ళు ఉంటారు కదా. కాబట్టి మీరు అటువంటి పొరపాటు మాత్రం ఎప్పుడూ చేయకండి.
స్వామివారి ముందు మనకు ఒక సాలగ్రామం కనిపిస్తుంది. అలాగే ఒక చిన్న నందీశ్వరుడు కూడా మనకు దర్శనం అవుతూ ఉంటాడనమాట. ఈ స్వామివారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఆయన ప్రతి పౌర్ణమికి కూడా తెల్లగా ఉన్నటువంటి స్వామివారు కొంచెం గోధుమ రంగులోకి మారడం జరుగుతూ ఉంటుందన్నమాట. మనకు ఎదురుగా స్వామివారి దర్శనం అయితే, స్వామివారి కుడి పక్కగా మనకు పార్వతీదేవి అమ్మవారు కూడా మనకు దర్శనం అవుతూ ఉంటారండి. అలాగే మనకి ఈ ఆలయం 2 అంతస్తుల్లో కనిపిస్తుందండి. కింద అంతస్తులో మనకు స్వామివారి దర్శనం అయితే, పై అంతస్తులో మనకు అన్నపూర్ణ అమ్మవారి దేవాలయం మనకు ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి మెట్ల మార్గం ద్వారా అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చండి. ఇక ఈ ఆలయం బయట భాగంలో ఆలయానికి ఎదురుగానే ఒక కోనేరు కనిపిస్తుందండి. ఆ కోనేరుకి ఎదురుగా మనకు ఒక సమీ వృక్షం అంటే ఒక జమ్మి చెట్టు కనిపిస్తుంది. ఆ జమ్మి చెట్టును మనం సాక్షాత్తుగా అమ్మవారి స్వరూపంగా భావిస్తామండి. ఆ జమ్మి చెట్టు క్రింద అమ్మవారి ప్రతిమను ఒకటి ఉంచి పూజలు కూడా జరుపుతూ ఉంటారు. ఈ కోనేరులోనే స్వామివారికి తెప్పోత్సవాలు లాంటివి ఎన్నో ఘనంగా జరుగుతూ ఉంటాయండి. ఇక ఈ కోనేరు బయట మనకు భరద్వాజ మహర్షి యొక్క శిలా విగ్రహం మనకు దర్శనం అవుతూ ఉంటుందండి. ఆయన ఎంతో చూడముచ్చటగా ఉంటారు. భరద్వాజ మహర్షి ఎవరో కాదండి, ద్రోణాచార్యుడి యొక్క తండ్రి భరద్వాజ మహర్షి అన్నమాట. చూశారు కదండి, ఈరోజు మనం పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ సోమేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాం కదా. సరేనా అండి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.